కథాస్రవంతి మార్చి 29వ తేదీ కేఎన్వై పతంజలి జయంతి సందర్భంగా వారి కథ గాండేరం వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. కాకర్లపూడి యోగ నారసింహ పతంజలి కేఎన్వై పతంజలి తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, ఆయుర్వేద వైద్యుడు. 1952వ సంవత్సరం మార్చి 29వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో అలమండ గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకట విజయ గోపాలరాజు, తల్లి సీతాదేవి. వారిది క్షత్రియ కుటుంబం. డాక్టర్ కెవిబి గోపాలరాజు, సీతాదేవి గారుల సంతానంలో ఆరుగురిలో రెండవ కొడుకు పతంజలి. వీరికి ప్రమీలతో 1975వ సంవత్సరం 12 నవంబర్ను వివాహం జరిగింది. గోపాలరాజు వైద్యంతో పాటుగా ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు, పాశ్చాత్య సాహిత్యం, భారతీయ సాహిత్యం, వేదాంతం వంటి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసేవారు. అతని ఇంట్లో పెద్ద ఎత్తున ఆంగ్లం, సంస్కృతం, తెలుగు గ్రంథాలను, వివిధ శాస్త్రాలకు చెందిన పత్రికలను తెప్పించుకుని భారీ గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ శాస్త్రాల మీద తనకున్న ఇష్టం కారణంగానే రెండవ కుమారుడి పేరు సంస్కృత వ్యాకరణానికి, మహాభాష్యాన్ని, యోగ సూత్రాలను అందించిన పతంజలి పేరు యోగ నారసింహ పతంజలి అని పెట్టుకున్నారు. అందరూ బుచ్చి అనుకునే అతని మేనమామ ఉప్పలపాటి అప్పల నరసింహరాజుతో పతంజలికి, అతని తమ్ముళ్ళకి మంచి సాన్నిహిత్యం ఉండేది. 8 ఏళ్ల వయసు నుంచి ఇంట్లో దొరికిన ప్రతి పుస్తకం ఆసక్తిగా చదవడం మొదలుపెట్టారు. ఆ దశలోనే మామ చెప్పిన కథలను తాను చదివే కథల్లాగా రాయాలన్న ఆసక్తి పుట్టుకొచ్చింది. 1963లో 11 ఏళ్ల వయసులోనే పతంజలి తన జీవితంలో తొలి నవలగా అస్థిపంజరం అన్న అపరాధ పరిశోధక నవల రాశారు. దాదాపు అదే వయస్సులో చైనా యుద్ధం గురించి ఒక కవిత కూడా అల్లాడు. విజయనగరంలో సోదరులతో కలిసి భారతీయ, పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప గొప్ప రచనలు ఎన్నింటినో చదివారు. రావిశాస్త్రిని, గురజాడను ఆరాధించేవారు. తన చుట్టూ ఉన్న తెలుగు సాహిత్య వాతావరణాన్ని అవగాహన చేసుకునేవారు. 1968లో చివరి రాత్రి అనే కథానికతో మొదలుపెట్టి దానికి కొనసాగింపుగా మరిన్ని కథలు రాశారు. గొప్ప రచయితలను పోలినట్టు రాయాలన్న తమకంతో ఉండేవారు. 1975 నుంచి 1984 వరకు ఈనాడులో, 84 నుండి 90 వరకు ఉదయంలో, తర్వాత వరుసగా సమయం, పతంజలి పత్రిక, ఆంధ్రభూమి, మహానగర్, ఆంధ్రప్రభ, టీవీ9, సాక్షి దినపత్రిక ప్రారంభం నుంచి ఉద్యోగం చేశారు. వీరి రచనలు: నవలికలు ఖాకీవనం, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, ఓ దెయ్యం ఆత్మకథ. నవలలు: పెంపుడు జంతువులు, రాజుల లోగిళ్లు, అసంపూర్తి. కథా సంకలనాలు: దిక్కుమాలిన కాలేజీ, చూపున్న పాట. ఇతరాలు: గెలుపుసరే బతకడవెల, జ్ఞాపక కథలు, శాబాసో మపాసా, వేట కథలు, పతంజలి భాష్యం, పతంజలి రచనలు, రచనల సంపుటి. పతంజలి రావిశాస్త్రి రచనా పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, కృష్ణవంశీ సింధూరం సినిమాకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు అందుకున్నారు. కేఎన్వై పతంజలి 2009వ సంవత్సరం మార్చి 11వ తేదీన కన్నుమూశారు. సచ్చినమైతే మరిక నావం లేదు, మరి ఊరంతా వసనాలు దిబ్బే. తిరుపతి రామమందిరంలోకి అడుగెడుతూ అన్నాడు. ఈ పాలేవులురా? పైడితల్లి చుట్ట ఆర్పుతూ అడిగాడు. అగ్గురోరం సన్నాసికి గడియల మీదుంది. తిరుపతి పైడితల్లి పక్కన కూర్చున్నాడు. ఓర్ నాయనా, ఆడికినా ఘోరం. రేత్రి ఆడు, మా గౌరిగోడు సైకిల్ మీద ఇజ్జినారం సినిమాకెళ్లారు పాపం. పైడితల్లి విచారించాడు. ఇజ్జినారం ముందేటిది? తిరుపతి అడిగాడు. అక్కడ ఏటి నేదురా, అసలు ఇటుకాసి ఎక్కడా నేదు. 5-10 ఏళ్ళయి ఆ ఊసే నేదసలు. పైడితల్లి ముందు కొంగి ఉమ్మాడు. మరైతే అందుకేనరా ఈ పాలెంత జోరుగొచ్చింది. బాకీ తీర్చేసుకుంటది, తప్పదు. తిరుపతి నమ్మకంగానూ నిస్సహాయంగానూ అన్నాడు. అంతట్లో పెదనాయుడు వచ్చాడు. అతని మొహం దుమదుమలాడుతోంది. వచ్చి స్తంభం ఒడ్డున కూర్చున్నాడు. పెద్దయ్యా, ఏటి చేయడం రా? పైడితల్లి పెదనాయుడికి దగ్గరగా జరిగాడు. ఏటి చేస్తాం రే? సింతల కోనేటిలో మునిగి సవ్వడమే. ఇక్కడికి 6 అయినారు కదా. కుర్రోడి ఇయాల విశాఖపట్నం వెళ్ళాడు. ఊరందరు కూరామెత, ముసిల్లంచికి మొగుడామెతని ఆడు రేపెళ్ళిండో ఊపుకుంటూ తిరిగి వస్తాడు. రాగానే తీసుకెళ్లి సచ్చినోళ్ళతో పాటు తగలెట్టిడవే కసిగా అన్నాడు పెదనాయుడు. మధ్యన ఆ కుర్రోడు విసిందుకురా? గాండేరు వచ్చి తుడుసుకుపోతుంటే సత్యమేడి చేశాడు మధ్యని. తిరుపతి వెనకేసుకొచ్చాడు.
అబ్బే, ఆడు ఏటి చేయలేదు, నువ్వు నాను కూడా ఏటి చేయలేదు. మధ్యన మరిడమ్మ తల్లికే సరదా పుట్టి ఇద్దరిని తీసుకెళ్ళిపోయింది. ఓ రల్లకొరా, నోరు మూసుకునుండు. తెగులా కుర్రోడికి. మొదట కాకరోళ్ళు పుట్టిపోయిన్నాడు. ఈ ఏళకి 2 రోజులైంది. అవునా? ఆ ఏళ కర్రోడి దగ్గరికి వెళ్ళాను. ఒరే సత్యము, మరిడమ్మ తల్లికి పండుగ తెద్దాంరా అన్నాను. నెత్తి నోరు బాదుకున్నాను. మన ఇష్టం వచ్చినట్టు మనం గెంతితే ఆ అమ్మ ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మ ఆడద్ది. పెద్దనాయుడు కొంచెం ఆగి జేబులో నుంచి 10 పైసలు తీసి దగ్గరలో నుంచి ఆలకిస్తున్న కుర్రాన్ని పిలిచి, బాబురే, వీర్రాజు బడ్డీ కాడికి వెళ్ళి నాకని చెప్పి కిల్లి కట్టించుకు పారారా అని పంపాడు. ఊరు ముట్టుకుంటే అగ్గైనా ఇంత బేగి పాకరదేయ్, తిరుపతి నెమ్మదిగా అన్నాడు. ఓ రల్లకొరా, అగ్గేటి, అగ్గి మొత్తాతిది గాంధీరం అంటే. అందుకే కదా నా నెత్తి బాదుకున్నాను. పండుగ తెద్దామన్నాను. అలాగే తెద్దామన్నాడు. మరి ఆడు సర్పంచ్ కదా. పెదనాయుడు చెప్పడము మనం చెయ్యడమునా అనుకున్నాడు. కానీ ఇది పెదనాయుడు పండుగ కాదు, మరిడి తల్లి పండుగని ఆడు మర్చిపోండు. పెదనాయుడు కోపంగా అన్నాడు. సాలేరా సాలు, సత్యం నాకపోతే పండుగ నేదేట్రా, నాకు తెలియక అడుగుతాను. ఆడొక్కడి ఇష్టపడకపోతే మిగిలిన ఊరంతా ఏటైపోనాది. కుషిద్దం కబుర్లు నువ్వును. ఏంచేపు ఆడి మీద ఇడు, ఈడి మీద ఆడు. చెత్త కబుర్లే గాని మొగెడుతనం లేదు. ఆడు లేకపోతే ఇక్కడ ఏటి జరగదేటి. ఇప్పుడైతే ఏటినేటు నెగిసి నిలబడేది. 4 శైలు పడితే ఏటి పండగ పెద్ద కష్టం. గంట పని నిండార మోసి అప్పలనాయుడు చుట్ట విసిరేస్తూ అన్నాడు. కుర్రాడి కిల్లి తెచ్చి పెదనాయుడికిచ్చాడు. పెదనాయుడు తీసుకుని కొంచెం ఆలోచించి, ఒరే బాబు, పరిగెట్టుకెళ్ళి మునసపుని కేకేసుకురారా. కోవిల్ దగ్గర మామందరం ఉన్నామని చెప్పు. ఓ పాలు అర్జెంటుకి రమ్మన్నామని చెప్పు అన్నాడు. కుర్రాడు కదలలేదు. మా అమ్మ తిడద్ది. తన్నరాళ్ళండికిని వీళ్ళమ్మ తిడద్ది, ఇలా అయ్యే కరిచేస్తాడు. తన్ని ఓళ్ళాక బేగెలరా, వెళ్ళి బేగి పారొచ్చి. అప్పలనాయుడు కుర్రాడు పొట్ట మీద మెల్లిగా పొడిచాడు చేతికర్రతో. కుర్రాడు అయిష్టంగా కదిలాడు. పెదనాయుడు కిల్లి నోట్లో పెట్టుకున్నాడు. కుండలో గాలో అయితే బెంగ నేకపోను, కానీ గాండేరం ఉందే, చెడ్డ డేంజరు. తిరుపతి మునగ తీసుకుని కూర్చుంటూ అన్నాడు. ఓరి తుడుపుకేటి గాను రే, 30 ఏళ్ళు అవుద్ది కావాలా, అప్పుడు పాలొచ్చింది. రావడమంటే ఇలగలా కాదు, తుఫాన్లాగా వచ్చింది. సినుకులు రాలినంత ఒత్తుగా జోరుగా. పిడుగులు రాలితే ఎలాగుంటుందో చూసుకోండి, అలాగొచ్చింది. వచ్చి 5గురినా 10 మందినా ఏకంగా 20 మందిని ఎగరగొట్టేసింది. మనూరు ఒక్కటే నేటి, చుట్టుపక్కల 5-6 కోసుల దూరం వరకు సుట్టబెట్టేసింది. గగ్గోలు గగ్గోలు ఎత్తిపోయింది. మరిడమ్మ తల్లికి అంత కోపం రావడం బతికున్నోడికి ఎవడికి జ్ఞాపకం లేదు. ఆ యమ్మ కళ్ళ నుంచి ఏకంగా రగతం కారిందట, నిప్పులు రాలేయట. ఆ వెనక అమ్మోరు నెత్తారు మంచి కరువు రోజులప్పుడు. వినాయక బిల్లిలో దాసుకోడని సాలోడు ఉండేవాడు. ఆడిదుంప తెగ. మరి ఏటాడు పెజ్ఞో గాని భూత పిశాచులన్నీ ఆడు పిలిస్తే పలికి అన్నమాట. అప్పలనాయుడు చెబుతున్నాడు. ఓ రా, ముచ్చట్లన్నీ ఇప్పుడెందుకు? మధ్యలో పెదనాయుడు కసిరాడు. అప్పలనాయుడి 60 పైబడిన వయసు గది అవమానకరంగా తోచింది. తుపుక్కును ఉమ్మాడు, మరేం అనలేక. పైడితల్లి లేచి నిల్చున్నాడు. నానింటికి వెళ్ళొస్తాన్రా అన్నాడు. ఉండరా ఎల్ది గాని, మనసీబొస్తున్నాడు కూక, ఇదేదో తేలిపోద్ది కదా. తిరుపతి అప్పుడే రామమందిరంలోకి అడుగు పెడుతున్న మునసపు కేసు చూస్తూ అన్నాడు. అది కాదే, కడుపును నులుస్తుంది, చెరువుకెళ్ళి రావాలా. పైడితల్లి గబగబా వెళ్ళిపోయాడు. ఏట్రా బావా అర్జెంటు? మునసబు పెదనాయుడు ఎదురుగా కూర్చుంటూ అడిగాడు. అబ్బే, పేక ముక్కలు ఆడుకుందామని. వారిని తన్ని ఓడి లేడరా, ఊరంతా ముట్టుకుపోతుంటే ఏటి అర్జెంట్ అని అడుగుతున్నాడు. మీ కర్ణపొడేడి? పెదనాయుడు దర్పంగా అడిగాడు. కారణమా? ఏమో, నాకు కనిపించలేదు. ఆడో నక్కెదవా, నక్కాశ ఏం చెప్పును. దానికేం గాని పండుగెత్తుదాం అనుకుంటున్నాం. ఇవాళ శనివారం, అగ్రోరం అమ్మ తల్లి గోడి కబురెడితే వస్తాడు. రేపు ఆదివారం గనుక మరిడమ్మని ఎత్తియడము పండుగ చేసేయడం అయిపోద్ది. ఏటంటావు? పెదనాయుడు అడిగాడు. అలా చేస్తే మంచిదే. సత్యనాయుడేడి? పెదనాయుళ్ళందరూ ఉన్నారు కదా, నన్ను అడగడం ఎందుకు అన్నాడు మునసబు. సత్యనాయుడు గోరా, ఆయన విశాఖపట్నం వెళ్ళాడట. ఊరందరూ సచ్చి వసనాలకు వెళ్తే గాని తిరిగి రానని చెప్పి. ఆడికేం పోయింది, నీకేం పోయింది? పెదనాయుడు చుట్ట విసిరేస్తూ విసురుగా అన్నాడు. ఇది బాగుందిరా బావా, ఇది భలేగుంది. సత్యానికి నాకు పోలికేటి? ఆడు సర్పంచే, నేను మునసబునే. ఆడు ఊరు వదిలేసి వైజాగ్ అన్న వెళ్ళిపోతాడు, ఢిల్లీ అన్న వెళ్ళిపోతాడు. కానీ నేను అలా కాదు కదా. మీ చుట్టూ చేతులు నిలుపుకుని తిరగడము, ఆఖరికి తిట్లు తినడము. మునసబు స్తంభానికి చేరబడ్డాడు.
నువ్వుండి మాత్రం ఊడపొడి చేసింది ఏట్రా? నాకు తెలియక అడుగుతాను. చాలాసేపటి తర్వాత మళ్ళీ అప్పలనాయుడు మాట్లాడాడు. ఏటా, మొన్నేనా మొదలైంది కాకరోళ్ళ అమ్మితో? ఆ ఏళే బారికని పెట్టి సమిత ఆఫీసుకి రిపోర్ట్ పంపాను. వాళ్ళు ఇంకా రాలేదు ఇండీసన్లు అట్టుకొని. మా డ్యూటీ మేం చేశాం. ఇంతకన్నా మరేటి చేసిస్తాడు మునసిబు? మునసబు నవ్వాడు. దాని మాటకేం గాని అగ్రూరం మనిషిని పంపరా, ఆ వెనక సందాలు ఎత్తియడము, అమ్మతల్లి కొడుకు 4 గింజలు ఇచ్చియడము, ముందు నువ్వెవరిలో పంపించరా. పెదనాయుడు లేచి నిల్చున్నాడు. నువ్వెక్కడికి లాగించేస్తున్నావు? మునసబు లేచి నిల్చున్నాడు. నన్ను అలాగా మా ఇంటికాడికి వెళ్ళి మా దొడ్లో ఈ భోగట్ట చెప్పేసి వస్తాను, నువ్వు కబురంపిద్దు. పెదనాయుడు రామ్మందిరం దిగాడు. ముత్యాలు వస్తాన్నాడు, ఆయన పంపిస్తాను అగ్రూరం. మునసబు కూడా మందిరం దిగాడు. పంపు, ఆడు మాత్రం బేగి రావాలని చెప్పు. పెదనాయుడు పంచె సర్దుకుంటూ వెళ్ళిపోయాడు. మరో గంటలో సమితి నుంచి వచ్చిన డాక్టర్ని, తతిమ్మ స్టాఫ్ని వెంట పెట్టుకుని కరడం వచ్చాడు. మునసబు నమస్కారం చేశాడు. తిరుపతి లేచి నించున్నాడు. అప్పలనాయుడు మాత్రం కొంచెం జరిగి కూర్చున్నాడు. అంతట్లో 10 ఏళ్ల పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఒగిరిస్తూ, మా పైడితల్లి మామకి వరుసగా ఓంతులు ఇరేచనాలు అయిపోతున్నాయి, మా ఎత్త ఏడుస్తాంది అన్నాడు అందరినీ ఉద్దేశించి. అప్పలనాయుడు లేచి నిలబడ్డాడు. తిరుపతి గాబరా పడిపోయాడు. అయ్యయ్యో, పైడితల్లి కొడుకినా? పాపం, ఇప్పటివరకు ఇక్కడే ఉండేవాడు, దానమ్మ గాండారం. అతను గబగబా నడుచుకుంటూ పైడితల్లి ఇంటివైపు వెళ్ళిపోయాడు. క్విక్, పదండి, పేషెంట్ దగ్గరికి ఎడదాం. డాక్టర్ కంగారుగా నడిచాడు. పదండి పదండి, అందరూ కదిలారు. ఈడేడోవాడు? అప్పలనాయుడు లెక్కపెట్టాడు. పర్వాలేదు, ఏమాత్రం అవకాశం ఉన్నా మరో సంఖ్య పెరగదు, డాక్టర్ దృఢంగా అన్నాడు. పైడితల్లి ఇంటి దగ్గర గొడవగా ఉంది. అతని తల్లి చూరు దగ్గర కూర్చుని రాగాలు తీస్తుంది. అందరినీ దూరంగా వెళ్ళిపోమ్మనండి ప్లీజ్, డాక్టర్ లోపలికి అడిగెడుతూ అన్నాడు. వసారాలో నూలక మంచం మీద ఉన్నాడు పైడితల్లి. డాక్టర్ గబగబా బ్యాగ్ తెరిచి ఇంజెక్షన్ ఇచ్చాడు. ప్రోడయేరియా మిక్సర్ కావాలి, డాక్టర్ అడిగాడు. ఇదిగో సార్, ఏహెచ్డబ్ల్యూ బాటిల్ ఇచ్చాడు. గ్లాస్ తెప్పించి ముందు అతనికి ఓ డోసు ఇవ్వండి, డాక్టర్ బ్యాగ్ వెతుకుతూ అన్నాడు. గ్లాస్ తెప్పించి పైడితల్లి గొంతులో పోశారు. సెలైన్ ఇవ్వాలి, క్విక్, సెలైన్ ఇచ్చాడు. 20 నెలలు కట్టడం లేదు, తిరుపతి నెమ్మదిగా అన్నాడు. హుష్, హెల్త్ వర్కర్ ఒకతను సైగ చేశాడు. మళ్లీ సెలైన్. గంట గడిచింది. డాక్టర్కి చెమటలు పోస్తున్నాయి. మళ్లీ సెలైన్, మళ్లీ సెలైన్, మళ్లీ సెలైన్. కరణం, మునసబు వీధిలోకి వెళ్లి నిల్చున్నారు. ఎలాగుంది పైడితల్లి కొడికి? పెదనాయుడు వస్తూనే అడిగాడు. ఏటవుద్దో, టాకట్రూరికా, ఇండీసన్ మీద ఇండీసను, కట్టడం లేదు, తిరుపతి అన్నాడు. ఏహెచ్డబ్ల్యూ పైకొచ్చాడు. ఎలాగుంది? మునసబు అడిగాడు. మరో గంట వరకు ఏం చెప్పలేమండి. అన్నట్టు మా డాక్టర్ గారు ఇక్కడ ఉంటారు, మీరు ప్రజలందరినీ రామమందిరం దగ్గరికి రప్పించాలి, ఇనాక్యులేషన్ చేయాలి బలవంతంగానైనా. సిగరెట్ వెలిగించుకున్నాడు అతను. పదండి అయితే, మీరొక్కరే సరిపోతారేమిటి? కరణం ముందుకు అడిగేస్తూ అన్నాడు. మా స్టాఫ్ మరో 2 నాతో తీసుకొస్తాను, మరో 2 డాక్టరు ఇక్కడ ఉంటారు, మీరు నడుస్తూ ఉండండి, నేను సిరంజీవి పట్టుకొస్తాను. సిగరెట్ విసిరేసి ఏహెచ్డబ్ల్యూ వెనక్కి తిరిగాడు. దండోర వేయించాలోయ్, నువ్వెళ్ళి బారికిని పిలిచి చెప్పించు, నేను వీళ్ళని తీసుకొస్తాను. కరణం మునసబును ముందు పంపించాడు. తర్వాత ఏహెచ్డబ్ల్యూ వాళ్ళు వచ్చారు. పదండి, పెదనాయుడు నిట్టూర్చి ముందు నడిచాడు. అందరూ రామమందిరం చేరుకున్నారు. స్టూల్ ఒకటి తెప్పించండి, పెదనాయుడు స్టూల్ తెప్పించాడు. రామమందిరం దగ్గర మనుషులు పోగవుతున్నారు. ముందు ఇనాక్యులేషన్ మీకు, కరణాన్ని పిలిచాడు ఏహెచ్డబ్ల్యూ. కరణం మాట్లాడకుండా చేయించుకున్నాడు. మీరు రండి నాయుడు గారు, పెదనాయుడిని పిలిచారు. తర్వాత, అవసరం ఉందేటండి, జబ్బ పులిసిపోద్ది కావాలా? పెదనాయుడు సందేహిస్తూ ముందుకెళ్ళాడు. మంచి పనోడివే, నేను చేయించుకున్నాను గదేటి? కరణం నవ్వాడు. మిగిలిన హెల్త్ వర్కర్లిద్దరూ మరికొందరికి ఇనాక్యులేషన్ చేశారు. నువ్వు రారయ్యా, పెదనాయుడు అప్పలనాయుడిని పిలిచాడు. అప్పలనాయుడు మండిపడ్డాడు. సాలేరా, నక్క పుట్టి 3 ఆదివారాలు అవ్వలేదని ఈ నాకు సలాలిచ్చివాడు, గాండేరం అంతంత సవక్కుందనుకున్నవేటి? ఇండీసన్కి గిండీసన్కి నీ కేకలకి బెదిరిపోవడానికి. ఇండీసంట ఇండీషను, ఓరీడిపాటి జ్ఞానం ఇంకెవుడుకు లేదనుకుంటుండు కావాలి పెదనాయుడు. మరిడమ కోపానికి ఇండీషన్ ఏడి చేస్తుంది? దూరంగా జరిగాడు. అది కాదండి, ఆక్సిలరీ హెల్త్ వర్కర్ నచ్చకపోయాడు. ఊరుకవయ్యా, అప్పలనాయుడు కసిరాడు. నీకు వయసు అయితే వచ్చింది కానీ బుద్ధి రాలేదురా, కర్ర రాకుండా ఇండీషన్ అది. పండుగ తెస్తున్నావా? దేని దారి దాందే, దీనికి దానికి ఏమీ సంబంధం లేదు. పప్పిచ్చాయన్ని కసురుతున్నావు. ఇదికి తెలుసుట తెలుసు, ఏట్రా నీకు తెలిసింది? గాడిది గుడ్డు కంకర పీసును. కరణం అప్పలనాయుడి జబ్బ పట్టుకుని ముందుకు తోశాడు. చెయ్యండి మీరు.
ఏహెచ్డబ్ల్యూని కసిరాడు. తర్వాత అప్పలనాయుడు మాట్లాడలేదు. కొంచెం నొప్పి చెయ్యొచ్చు, వేడినీళ్ళు కాపడం పెట్టండి కావాలంటే. ఏహెచ్డబ్ల్యూ ఇనాక్యులేట్ చేస్తూ చిన్నగా నవ్వాడు. ఒలే మహాలక్ష్మి! రోడ్డు మీద పోతున్న 16 ఏళ్ల మహాలక్ష్మిని పిలిచాడు పెదనాయుడు. ఏ? మహాలక్ష్మి మందిరంలోకి వచ్చి ముఖం చిట్లించింది. రాయే గుంట, గాండీరం రాకుండా ఇండిషన్ చేయించుకో అనవసరంగా నవ్వుతూ అన్నాడు పెదనాయుడు. ఓలమ్మ నాకు వద్దురోయ్! మహాలక్ష్మి కేకేసి గాభరాగా వెళ్ళిపోయింది. మగాళ్ళ మాటకేం కానండి, ఈ ఆడలంజలకి ఇండిషన్ ఇచ్చేసరికి ప్రాణం సాలొస్తుందండి పెదనాయుడు నవ్వుతూ అన్నాడు. బాగా చెప్పారు. మరెవరికో ఇనాకులేషన్ చేస్తూ హెల్త్ వర్కర్ నవ్వాడు. మరో గంట గడిచింది. డాక్టర్ పైడితల్లి ఇంటి నుంచి వచ్చేశాడు. అతనికి ఇంకేం భయం లేదు అని వాచ్ చూసుకున్నాడు. నాకు అవతల అర్జెంటు పనులున్నాయి, నేను వెళతాను. పిహెచ్సిలో నాకు కొన్ని అర్జెంటు కేసులున్నాయి. రామారావు గారు మీరుండండి. రేపంతా బహుశా మీరు ఇక్కడే ఉండాలి. ఇనాక్యులేషన్ పూర్తి చేసి వచ్చేయండి. వ్యాన్ నేను తీసుకుపోతాను. రేపు సాయంకాలం అవసరమైతే మళ్ళీ పంపుతాను. సెలైన్ ఇక్కడే ఉంది. ప్రో డయేరియా మిక్చరు, తతిమ్మ ఇంజెక్షన్లు ఇక్కడే ఉంటాయి. జాగ్రత్త ఏ అన్నాడు. మీరుండక్కర్లేదంటారేటి? అప్పలనాయుడు అడిగాడు. నో, అవసరం లేదండి. మా వాళ్ళంతా ఉంటారు కదా. అర్జెంట్ అయితే మళ్ళీ నేను వస్తాను. వస్తానండి. డాక్టర్ ముందుకు కదిలాడు. దేని మీద వెళ్తారు? పెదనాయుడు అడిగాడు. కారుందిరా, సంతబయలు గీసి నడిచొచ్చినారు అప్పలనాయుడు అన్నాడు. డాక్టర్ మళ్ళీ వెనక్కి తిరిగాడు. రామారావు గారు, మరో పావుగంట పోయాక మీరోసారి వెళ్ళి పేషెంట్ని చూడండి. మిక్సర్ మరోసారి ఇవ్వండి. సెలైన్ అవసరం మరతనికి ఉండదనుకుంటాను. చూడండి, అవసరమైతే సెలైన్ కూడా ఇవ్వండి. ఓకే? డాక్టర్ ముందుకు నడిచాడు. పదండి, అక్కడి వరకు నేను వస్తాను. కరణం ముందుకు నడిచాడు. శబాసో, అమ్మతల్లి కూడా వస్తున్నాడు. అప్పలనాయుడు దూరం నుంచి వస్తున్న అమ్మతల్లిని పోల్చి గట్టిగా అన్నాడు. అందరూ అటు తిరిగారు. స్తంభం ఒడ్డున పెదనాయుడు కూర్చున్నాడు. కొద్దిసేపట్లో అమ్మతల్లి మందిరంలోకి వచ్చాడు. రార నాయన, సరిగ్గా సమయానికి వచ్చినావు. పరిస్థితి ఏటి బాగులేదు. ఆ అమ్మకి మరేటి కోపం వచ్చిందో తెలియదు కానీ చెట్ట ఘోరంగా ఉంది. 6 జీవాలను ఎత్తుకుపోయింది యాలకి. మరేటి చేస్తావో, గాండేరం పెంట్రిల్లి పారిపోవాలా. గబిక్కిరరా! అప్పలనాయుడు ఎదురేగి అమ్మతల్లికి స్వాగతం ఇచ్చాడు. అమ్మతల్లి గంభీరంగా నవ్వాడు. నానొచ్చేసినాను, మరేటి భయం లేదు. పెదనాయుడు బాబు, చూడు ఎలాగ పారొచ్చేసినాను. నిన్న సల్ది కూడేలా ఆలకించినాను గాండేరమ్మని. ముగ్గురినప్పటికెత్తుకుపోయిందని నాకు ఎరికే. ఏటి ఇంక పెదనాయుడికి సత్యనాయుడికి నాను జ్ఞాపకం రానేదని చూస్తున్నాను. ఇవాళ టీ సొక్క తాగి మా ఇంటి దగ్గర కూక్కున్నాను. ముత్యాలు బాబు వచ్చి చెప్పినాడు. ఎలాగుందో అలాగే పరిగెత్తుకు పారొచ్చినాను. మరి తకరనేదో, గాబరపడొద్దు, నానొచ్చేసినాను అన్నాడు. తర్వాత పెదనాయుడు తేలిగ్గా గాలివదిలాడు. సత్యంబాబేడి? అమ్మతల్లి అడిగాడు. ఆడి ఊర్లోనేడ్రా. ముందు పదరా నాయనా, ముందా గాండేరాన్ని కట్టెయ్. పద పద. ఊరంతా గగ్గోలుగుంది. కునుకులు లేవు, 2 రాత్రిర్లాయి. పద పద. అప్పలనాయుడు అమ్మతల్లి భుజం మీద చేయివేశాడు. సొట్టముక్కుంటేల గొడి? అమ్మతల్లి అడిగాడు. అప్పలనాయుడు తల అడ్డంగా తిప్పాడు, జేబులు తడుముకుని. ఇందా. పెదనాయుడు ఇచ్చాడు. చుట్ట వెలిగించుకుని హెల్త్ స్టాఫ్ కేసి సిరంజల కేసి చూశాడు. ఈళ్ళెవులు అడిగాడు. ఇండిషన్లోళ్ళు. గాండేరమ్మంటే కలరాట, ఇండిషన్ ఇస్తే తగ్గిపోతాట అప్పలనాయుడు వెటకారంగా అన్నాడు. అమ్మతల్లి కనుబొమ్మలు ముడిచాడు. చుట్ట పీల్చి కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అప్పలనాయుడు కేసి తిరిగాడు. బాబూ, ప్రజలు తెలివి మీరిపోనారు. మరింక మా పూజారోళ్ళెందుకు, పండుగలెందుకు? ఇండిషన్లకి జంకి పారిపోతే మా చేత ఈ కట్టుబడులెందుకు? మరిడి తల్లికి ఉపారాలెందుకు? కలికాలం వచ్చేసింది. ఈ నోటితో నా కబురెట్టారు, ఆ నోటితో ఇండిషన్లను తీసుకొచ్చినారు. ఇండిషన్ల మీద నమ్మకంగా ఉంటే అలగ్గానియండి. మరి అమ్మతల్లి గోడు, కట్టుబట్లు అనవసరం. ఇంకా నమ్మకం లేకపోతే పని చేయదు. ఏదో ఒకటి తేల్చియండి. బోల్డ్ ఏళ్ళుంది ఇంకా, నానింటికి పోతాను మొహం మార్చుకున్నాడు అమ్మతల్లి. అప్పలనాయుడు చిరునవ్వు నవ్వుతే నిలబడ్డాడు. హెల్త్ టీం తెల్లమొహాలు వేసుకున్నారు. రామమందిరం దగ్గర జనం రాను రాను హెచ్చయ్యారు. పెదనాయుడు చుట్ట వెలిగించుకున్నాడు. అప్పుడే వచ్చి అంతా విన్న మునసబు కల్పించుకున్నాడు. దేని దారి దాందే, నీ పని నువ్వు కాని, ఆళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తప్పేటుంది అందులో, నష్టమేటిందలా? ఏటీ లేదు కదా. పోనీ ఆళ్ళుంటే నీ పని జరగదు గనక జరుగుద్ది కదా. మరి జరిగేటప్పుడు నువ్వు అలాగంటే ఎలాగా అన్నాడు. అదెలా కుదురుద్ది? అమ్మ తల్లి మొండికేశాడు. లేగరా లేగు, అది దాని బాబు కుదురుతాయి. కుదరకపోవడం ఏటి? మన చేతులుందంతా. ఇష్టపడితే నువ్వు ఒక ఇండిషన్ చేయించుకో, లేకపోతే లేదు. పద. పెదనాయుడు లేచి అమ్మతల్లి భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిపించాడు. అయిష్టంగానే కదిలాడు అమ్మతల్లి. మునసబు గారు, మీరిక్కడ ఉండాలి, లేకపోతే మా పని జరగదు.
మీ వాళ్ళు చేయించుకోరు, కూర్చోండి ఆక్సిలరీ హెల్త్ వర్కర్ రామారావు మునసబును కోరాడు. సాయంత్రం రావి చెట్టు మొదల దగ్గర మరిడమ్మను ప్రతిష్ఠించారు. మట్టి పాత్రలో ఉపారాలు చుట్టూ పేర్చారు. మడిబట్టలతో పసుపు కుంకుమ పూసుకున్న పూజారి అమ్మతల్లి రౌద్రంగా కనిపిస్తున్నాడు. చుట్టూ జనం మూగుతున్నారు. డప్పులు కఠోరంగా మ్రోగుతున్నాయి. నీడలు పలచబడి మళ్లీ చిక్కదనానికి తిరుగుతున్నాయి. పూనకం వచ్చిన పూజారి ఊగిపోతున్నాడు. సచ్చినట్టిక్కడ పడుండు కేకలేస్తున్నాడు. తర్వాత ఏడు చేస్తాడు రయ్యా? 10 ఏళ్ల కుర్రాడు కూడా అప్పలనాయుడిని అడిగాడు. చూడరా కొంటాడా తెలుస్తుంది అన్నాడతను. ఓ సేటి చెప్పకూడదేట్రా అన్నాడు ఆ కుర్రాడు మళ్ళీ. ఓ రేటి చెప్పడం రా, భూత పిశాచులన్నీ ఆడు పిలిస్తే పలుకుతాయి, కనబడ్డం లేదు, ఆడు గాండేరాన్ని కట్టేస్తున్నాడు. మళ్ళీ ఆడు పిలిస్తే గాని కదలడానికి లేదన్నమాట. ఇవాళ రాత్రి ఊరు చుట్టూ తిరిగి కట్టుబడి కడతాడు. రేపు సాయంకాల వేళ ఉపారాలయ్యి పట్టుకుని పులిమేర తీసి అక్కడ పందికూన్ని కొర తీసేసి గాండేరాన్ని తగిలేస్తాడు. అప్పలనాయుడు కుర్రాడు ముఖంలోకి చూశాడు. కొరతంటే ఏట్రా తాత? కుర్రాడు మళ్ళీ అడిగాడు. ఓర్ నీ ముఖం సొంతకెళ్ళా, పెత్తి చెప్పడమేనేట్రా తొత్తు కొడక. ఒక దుడ్డుగారు ఉంటుందిరా, దానికి 2 పక్కలా సూదిగా చెక్కి ఒక పక్క భూమిలోకి దగ్గొట్టి రెండో పక్క పందికూరని బతికుండగా కూర్చీయడం అన్నమాట. ఆ రగతం దాగి మరిడమ్మ శాంతించి వెళ్ళిపోద్ది. ఆ వెనుక పందికూని ఆఖరికి కడజాతి బారికోడు కూడా తినడన్నమాట. అరే చేస్తే గాంధీరం మన ఊర్లో ఉండదేట్రా? కుర్రాడు మళ్ళీ అడిగాడు. అప్పలనాయుడు కుర్రాడు అజ్ఞానానికి పక్కపక్క నవ్వాడు. ఓర్నీ సత్యకాలం మండ, షష్ఠి ఎలాగ బతుకుతావురా? 6 నెత్తుకుపోయిందా? ఆ పైడి తల్లి కొడుకు కూడా వచ్చిందా? నేలని దించిపోనారా? ఆ డాకట్రాళ్ళు గింజుకున్నారా? ఏటైంది? ఎన్ని నీసళ్ళు పుడిసినా అనుమానమే. ఆ డాకట్రు 3 చెరువు నీళ్లు తాగేసినాడు. ఇంతలోకి అమ్మ తల్లి వచ్చాడు. ఆడిలాగ పొలిమేర దాటి మన ఊర్లో పాదం పెట్టడము టక్కున పైడితల్లి కొడుకు నిమ్మళించింది. నీకు అనుమానంగుంటే చూడు, మరో గంటలో పైడితల్లి కొడే పళ్ళికరిస్తూ పారొస్తాడు ఇక్కడికి. ఆడమ్మ కడుపు బంగారంగాను. మరేటా అమ్మతల్లి కొడి మంత్రము గాని ఆడి గాలి తగిలితే గాంధీరాలు పెట్రిల్లి పారిపోవడమే. అప్పలనాయుడు కళ్ళు మెరుస్తున్నాయి. కుర్రాడు జనం మధ్య నుంచి అమ్మతల్లికేసి ఆరాధనాపూర్వకంగా చూశాడు. ఆడేటి తీసుకుంటాడ్రా తాత దీనంతటికీ అని అడిగాడు. ఆ తర్వాత, ఏటో మన ఎర్రిగాని పేణాలు నిలబెట్టినోడికి మనం ఏటిస్తే మాత్రం రుణం తీరుద్దురా. ఆడి పనికి ఇలివేటోరే మనవడా, ఇసివాసంగా బతకాలి గాని అన్నాడు అప్పలనాయుడు గంభీరంగా. మీరింతవరకు గాండేరం కథ విన్నారు. రచన కీర్తిశేషులు KNY పతంజలి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక 1973 సంవత్సరం జూన్ 29వ తేదీ సంచికలో ప్రచురించబడింది. పతంజలి సాహిత్యం 2వ పుటంలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి